రాష్ట్రంలో అవినీతి రూపుమాప్తానని, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ఇచ్చిన సమాధానంలో చంద్రబాబు విపక్షం తీరుని తప్పుబట్టారు. రాష్ట్రానికి గతంలో ఉన్న అవినీతి ముద్రను తొలగించి అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు. వీడి వల్ల ప్రపంచం మొత్తం ప్రతిష్ట పోయింది. మొన్న నేను దావోస్కి వెళితే ఒక అతను అడిగాడు, నేను మా ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగుంటారు, స్ట్రాంగ్గా ఉంటారంటే, మీ గడిచిన కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే మరి యూపీఏ గవర్నమెంట్లో చాలా అవినీతి జరిగింది. మీ వాళ్ళు కూడా చాలా మంది జైలుకు పోయారు. అలాంటి స్టేట్లో ఏ విధంగా అంటున్నారంటే అది గతం, భవిష్యత్తులో జరగదు, అవినీతి రహిత పరిపాలన ఇస్తానని నేను గట్టి హామీ పునాది వేయాల్సి వచ్చిన దేశ. వీళ్ళు చేసిన తప్పుడు పనికి వీళ్ళు జైలు పోవడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చారు దేశ. ఈరోజు దిగజారిన ప్రతిష్ట మళ్ళా పెంచుకోవడానికి నేను కష్టపడతా ఉంటే బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు దేశ. రెండవ దేశ పోలవరం ప్రాజెక్ట్ నేను తీసుకోవాలని ప్రయత్నం చేశానని చాలా స్పష్టంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ రాశారు దేశ. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి అవుతామంటే పోలవరం పూర్తయితే పులిచింతలకు నీళ్లు వస్తాయి, కడపకు నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే వీళ్ళకి పుట్టుగతులు ఉండవనే ఉద్దేశంతో పోలవరాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంకోటి కాదు దిశ. మామూలు రాజకీయ నాయకులైతే పోలవరం రావాలి, మా రాయలసీమ బాగుపడాలి, మాకు పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లు వస్తే ప్రజలు బాగుపడతారని ఆశిస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ప్రజలు ఇబ్బంది పడాలి, వీళ్ళకి రాజకీయ లబ్ధి కావాలని తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగవు. ఈ రోజు కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఏం జరిగిందో రేపు 10 ఎమ్మెల్యే సీట్లకు అదే జరుగుతుంది. మీ అవసరమైతే ఇంకో 4-5 మీటింగ్లు ఎక్కువ పెడతాను. మీ యొక్క బండారం బయట పెడతా, మీ ప్రవర్తన బయట పెడతా. ఈ 2 ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, వీళ్ళు వాళ్ళ నాయకుడు చూసి సిగ్గుపడాలి ఎమ్మెల్యేలు. అలాంటి నాయకుడు వెనకానున్నాం, జైలుకు పోయి వచ్చిన నాయకుడు వెనకానుండి మీరు నన్ను గురించి మాట్లాడతారు అబద్ధాలని. 100 సార్లు చెప్పాను మీకు అబద్ధాలు. అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, ఆ లాంగ్వేజ్ అసత్యం. అసత్యం గురించి మాట్లాడమంటే మీరున్న ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. వీళ్ళైతే 10 మంది ఇదే మరిగా ఉంటారు, వీళ్ళు రాబోయే రోజులు ఇదే మరి న్యూసెన్స్ వాల్యూ తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లాభం ఉండదు. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా తెలియదు, వాళ్ళ నాయకుడికి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా దివాలా కోరుతనంతో ఉన్నారు తప్ప ఇంకోటి కాదని దిశ. ఈరోజు మాట్లాడుతున్నారు ప్రాణహిత చేవళ్ల విషయంలో నేను తప్పు చెప్పానని. ఆ రోజు కూడా మీరు చేసిన అవినీతి వల్ల ప్రాణహిత చేవళ్ల 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్న ఘనత మీకే దక్కిందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను వాస్తవం చెప్పాను. ఆ ప్రాజెక్టులోనే మీ నాయకుడు జైలుకు పోయాడు. మీ నాయకుడు ఇష్ట ప్రకారం మాట్లాడే రోజు నేను మొత్తం వాస్తవాలన్నీ సభ దృష్టికి తీసుకొచ్చాను. సభ దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి ఆ రోజు మీ పైన యాక్షన్ తీసుకునే అవకాశం వచ్చింది.